బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే తీసుకున్న నిర్ణయానికి నిన్నటితో గడువు ముగిసింది. ఫిబ్రవరి 19 వరకు ఈ గడువు ఉండింది. అయితే ఆ గడువు ముగియడంతో ఇప్పుడు కోర్టు మెట్లెక్కారు సొంత పార్టీ నేతలే. అయితే ఈ నిర్ణయం పట్ల ప్రస్తుతం హైకోర్టు అక్కడ ఉన్నటువంటి కోర్టు స్టే విధించింది. ప్రస్తుతం ట్రంప్ నిర్ణయంపై కోర్టులు స్టే విధించిన నేపథ్యంలో అమెరికన్ సిటిజన్షిప్ అక్కడ ఉన్న వాళ్లకు అమెరికన్ సిటిజన్షిప్ గురించి ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి ఎలాంటి తీర్పు వస్తుందో అంటూ కూడా ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 19 లోపలే అక్కడున్నటువంటి ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉన్నారో వాళ్ళందరూ కూడా డెలివరీస్ చేసుకోవాలి. ఫిబ్రవరి 19 లోపే అక్కడ సిటిజన్షిప్ పొందాలి అంటూ కూడా అందరూ కూడా ఎంతనో వెయిట్ చేశారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అయితే 19కి గడువు ముగిసింది కాబట్టి మరి ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ సొంత పార్టీ నేతలే కోర్టు మెట్లెక్కారు. అయితే కోర్టు ఈ నిర్ణయం పట్ల తప్పుపడుతూ ప్రస్తుతానికైతే స్టే విధించింది. మరి రానున్న కాలంలో దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ మొదటగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారు. సిటిజన్షిప్ అమెరికన్ సిటిజన్షిప్ గురించి ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరి వీటికి సంబంధించి ప్రస్తుతం కోర్టులో స్టే ఉంది. అయితే ఈ నిర్ణయం పట్ల ఆయన ఇచ్చిన గడువు ముగియడంతో ప్రస్తుతం అయితే సర్వంత్ర ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే ప్రస్తుతం నిన్నటితో గడువు ముగిసింది. సో ఏంటి దీనికి సంబంధించి ఎలాంటి అడుగులు చేపట్టబోతున్నాయి? సో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి? ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంట్లో మరొకటి, నిన్నటి వరకు డెడ్ లైన్ విధిస్తూ కొన్ని నిబంధనలు విధించారు. అమెరికన్ సిటిజన్షిప్ కోసం నిన్నటితో గడువు ఏదైతే ఉందో దానికి గడువు ముగిసింది. అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంటే ఈ పుట్టినప్పటి నుంచి కూడా పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఏదైతే ఉందో అక్కడ పుట్టిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన తర్వాత ఎవరైతే ఉంటారో వారికి పౌరసత్వాన్ని కూడా రద్దు చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఫిబ్రవరి 19 వరకు డెడ్ లైన్ విధించారు ట్రంప్. ఇక దీనికి సంబంధించి ట్రంప్ ఇచ్చిన గడువు ముగియడంతో సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. అంటే నిన్నటి వరకు గడువు ఇచ్చారు, తర్వాత ఏం చేయాలి అనే దానిపై కూడా కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పటికే కోర్టు మెట్లెక్కినట్టు తెలుస్తోంది. ట్రంప్ పార్టీకి సంబంధించిన సొంత పార్టీ నేతలే కోర్టును ఆశ్రయించారు. మేరీల్యాండ్, మాసాచ్యూసెట్స్, అలాగే న్యూ హ్యాంప్షైర్, సీటెల్ ఇటు కోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి. ట్రంప్ నిర్ణయంపై స్టే విధించారు కోర్టు న్యాయమూర్తులు. ఏదైతే ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సొంత పార్టీ నేతలే కొంతమంది కోర్టులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయం పైన స్టే విధించారు. ఈ నిర్ణయాన్ని ఏదైతే ట్రంప్ ఒక అధ్యక్ష హోదాలో ఉండి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదనే వాదన కూడా కొంతమంది న్యాయవాదులు వాదనలు వినిపించారు. దానిలో భాగంగా ఇటు కోర్టు కూడా ట్రంప్ నిర్ణయంపై కూడా తప్పుపడుతూ కొంత సో ఫిబ్రవరి 19కి ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి గడువు ముగిసింది. సో ఈ గడువు ముగిసిన నేపథ్యంలో ఇప్పటికే కోర్టులో స్టే ఉంది. సో ఇప్పుడు పుట్టే పిల్లలకి అక్కడ అమెరికన్ సిటిజన్షిప్ వర్తిస్తుందా? దీనిపైన అసలు ఎలాంటి చర్యలు ఉంటాయి తర్వాత? అంటే ప్రజెంట్ అయితే స్టే విధించిన నేపథ్యంలో తదుపరి దానికి సంబంధించి నియమ నిబంధనలు, నూతన రూల్స్ ఏమైనా పెడతారా ఏంటి అనేది కూడా చూడాల్సింది. ప్రజెంట్ అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయం పైన స్టే విధించింది. అంటే ఆ నిర్ణయం అనేది ఇప్పుడు ప్రజెంట్ అమలు కాని నేపథ్యంలో ఏదైతే నిన్నటి వరకు డెడ్ లైన్ విధించారో కొంతమంది భయపడుతున్న నేపథ్యంలో అటువంటి వరకు కొంత ఉపశమనం లభించిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అంటే కోర్టులు తీర్పిచ్చే వరకు కూడా బర్త్ రైట్స్ అలాగే సిటిజన్షిప్ వర్తిస్తుందా లేదా అని ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు కోర్టులో పరిధిలో ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ప్రజెంట్ స్టే విధించింది. ఏదైతే ట్రంప్ తీసుకున్న నిర్ణయం పైన స్టే విధించిన నేపథ్యంలో తదుపరి కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు ఏం జరగబోతుంది అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రియా, రైట్ శివ. అయితే సొంత పార్టీ నేతలే ఇలా ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. కోర్టు వరకు వాళ్ళు ఆశ్రయించారు. సో దీనికి సంబంధించి ట్రంప్ ఏవైనా వ్యాఖ్యలు చేసే నేపథ్యం కనిపిస్తుందా? ఆయన ఏమైనా నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందా?
రైట్. డెఫినెట్ గా ఎవరైతే సొంత పార్టీ నేతలు ఒక పార్టీలో కంపల్సరీగా వ్యతిరేక వర్గం కూడా కంపల్సరీ ఉంటుంది. దానిలో భాగంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ సొంత పార్టీ నేతలు కోర్టులను ఆశ్రయించారు. కోర్టు కూడా ఇప్పుడు స్టే విధించిన నేపథ్యంలో ఎవరైతే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారో వారితో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. వారితో మాట్లాడి ఏదైతే పిటిషన్లు దాఖలు చేశారో పిటిషన్ కూడా వెనక్కి తీసుకోవాలని కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఏదైతే పిటిషన్లు దాఖలు చేసి దాంట్లో వాదనలు ప్రతివాదనలు అయిన తర్వాత కోర్టులు కూడా ప్రజెంట్ స్టే విధించాయి. కాబట్టి కోర్టు తదుపరి ఉత్తర్వులు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుంది, ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది, అది ఆదేశాలు ఎవరైతే పిటిషన్ దాఖలు చేస్తారో వారికి అనుకూలంగా వస్తుందా, ప్రతికూలంగా వస్తుందా, ట్రంప్ కు అనుకూలంగా వస్తుందా అనే దానిపై మాత్రం సందేహాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఫర్దర్ గా మీరైనట్లు ఇప్పటి నుంచి పుట్టిన పిల్లలకు సభ్యత్వం పౌరసత్వం లభిస్తుందా లేదా అనే దానిపై కూడా కోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుంది, ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా ప్రజెంట్ అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ప్రజెంట్ కనిపిస్తా ఉంది. శివ, అయితే ఇప్పుడు ప్రస్తుతానికి స్టే విధించారు కాబట్టి ఇప్పుడు పుట్టబోయే పిల్లలకి సంబంధించి పెద్ద సిటిజన్షిప్ లో అంత సమస్యలు ఏర్పడకపోవచ్చు. కానీ వన్స్ దీనికి సంబంధించి ఎప్పుడైతే తీర్పు వస్తుందో, తీర్పు వచ్చినప్పుడు ట్రంప్కి వ్యతిరేకంగా తీర్పు వస్తే అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ అంతా కూడా కొంచెం సంతోషకరంగా భావించాల్సిన విషయం. ఒకవేళ ట్రంప్కు అనుకూలంగా తీర్పిస్తే అప్పుడు ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కొత్తగా పుడతారో వాళ్ళందరికీ కూడా అమెరికన్ సిటిజన్షిప్ రానట్లే భావించాలా? డెఫినెట్ గా ఇప్పుడు ఏదైతే స్టే విధించారు కాబట్టి ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో అటువంటి వారందరికీ కూడా ఉపశమనం లభించినట్లే అవుతుంది. ఒకవేళ ట్రంప్ కు అనుకూలంగా కనుక తీర్పు వస్తే, ఆయన ముందే డెడ్ లైన్ పెట్టారు కాబట్టి అక్కడ ఎవరికి కూడా పౌరసత్వం ఉండే అవకాశం లేదని మనం ప్రధానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ట్రంప్ అమెరికా అధికార బాధ్యతలు చేపట్టిన వెంటనే తీసుకున్న నిర్ణయం అమెరికన్ సిటిజన్షిప్ కి సంబంధించి ఆయన ఒక గడువు విధించారు. ఈ గడువు ఫిబ్రవరి 19 అంటే నిన్నటితో ముగిసింది. సో ఈ గడువు ముగిసిన నేపథ్యంలో ఇటు సొంత పార్టీ నేతలే కోర్టును ఆశ్రయించారు. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. సో ఈ నేపథ్యంలో కోర్టు అక్కడ ఈ నిర్ణయానికి సంబంధించి ప్రస్తుతం స్టే విధించింది. సో స్టే విధించిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న అమెరికన్లందరూ అలాగే ఎవరైతే ఇప్పుడు జన్మతహా పౌరసత్వాన్ని పొందాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కొంత ఉపశమనంగానే ఈ స్టేని భావించాల్సి ఉంటుంది. అయితే తర్వాత దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం రాబోతోంది, ఎలాంటి తీర్పు ఉండబోతోంది అంటూ కూడా అమెరికన్లంతా కూడా ఎంతో ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్న పరిస్థితి.